నేను మీ రజిత. మీరు చూస్తున్నారు రజిత ఎక్స్‌ప్లోరర్ ఛానల్. చికెన్ 65ని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే బోన్‌లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా. చికెన్ ముక్కలకి పైన కోటింగ్ కోసం 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ పిండి, అలాగే 2 స్పూన్లు మైదా పిండి, అలాగే హాఫ్ బద్ద నిమ్మకాయ రసం. లాస్ట్‌లో 1 ఎగ్ బ్రేక్ చేసి మొత్తాన్ని ముక్కలకంతా పట్టేదాకా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీకిక్కడ కలర్ కావలిస్తే కలర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే వేయట్లేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాకలా హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్నాం గదా చికెన్ ముక్కల్ని, ఆ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం ఆగి చికెన్ ముక్కల్ని రొటేట్ చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కలన్నీ పక్కకు తీసుకోవాలి. అలా మొత్తం చికెన్ ముక్కలన్నీ నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే స్లైసెస్ కింద కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరేపాకు ఇవన్నీ యేసుకొని కలుపుకోవాలి. పావు స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 2 స్పూన్ టమాటా కెచప్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ వేగిన తర్వాత పెద్ద స్పూన్ పెరుగు వేసి కలుపుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో మనం ఫ్రెష్ పెరుగే వాడాలి. పుల్లటి పెరుగనేది అస్సలు యూజ్ చేయకండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి. అది తెల్ల నువ్వులు. నువ్వులు వేయడం వల్ల చికెన్ ముక్కలకి అంటి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలా హై ఫ్లేమ్ మీద కొంచెం వేగిన తర్వాత మనం ఇందాకలా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ ముక్కల్ని, ఆ ముక్కలన్నిటిని దీంట్లో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడమే. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 రెడీ. నువ్వులు వేయటం వల్ల మరింత రుచిగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే like, share, and subscribe. Thank you all.